తదుపరి మిథున రాశి. సంతానం, స్నేహితులు సహాయపడి మధ్యవర్తితో నడిపి మనస్పర్ధలు పోగొడతారు. సన్మానాలు, అవార్డులు లభించే సూచనలున్నాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఇతరుల ఈర్ష్య, అసూయలు మీపై పడకుండా జాగ్రత్తలు పాటించండి. వివాహ శుభకార్యాలు చోటు చేసుకుంటాయి. క్రయ విక్రయాలు లాభాలు పొందుతారు. నిత్యం ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవిని పూజించండి. సానుకూలమైన ఫలితాలను సాధిస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు పుబ్బా నక్షత్రంలో పుట్టారు. సింహరాశి. లగ్నం మిథున లగ్నం. ప్రస్తుతం రాహుమార్దశ నడుస్తుంది. ఆరోగ్యపరంగా, న్యాయపరంగా చిక్కులు ఉన్నప్పటికీ ఎన్నికల పరంగా విజయం సాధిస్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక మమతా బెనర్జీ అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి. లగ్నం వృషభ లగ్నం. ప్రస్తుతం ఆమె శనిగ్రహ నియంత్రణలో ఉన్నారు. అనుకూలమైనటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల తిరిగి ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారు. ఈ రకంగా గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల విశేషమైనటువంటి రాజయోగాలు కలిగిన సందర్భాలు ఎంతో మంది జాతకాలు ఎన్నో ఉన్నాయి. కనుక గ్రహానుకూలత చాలా ముఖ్యం. గ్రహశాంతి చేయించుకోవడం అనేది చాలా అవసరం. ఇది ప్రతి ఒక్కళ్ళు